హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సీజన్ 2. సీజన్ 1లో మోస్ట్‌లీ కన్‌ఫ్యూజన్ అండ్ బూతులు ఇవే ఉండడం వల్ల నాకు పెద్దగా ఏం అనిపించలేదు. సో, సీజన్ 2 ఎలా ఉందో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే రానా నాయుడు ఇంకా అన్నీ ఆపేసి వేరే లైఫ్ స్టార్ట్ చేస్తా అని వైఫ్‌తో చెప్తాడు. వాళ్ళ బ్రదర్ జఫ్ఫా అండ్ ఇంకో బ్రదర్ కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఉంటారు. అండ్ నాగా అదే మన వెంకీ మామ గోవాలో కొత్త వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో రానా నాయుడు సన్ కిడ్నాప్ అవుతాడు. కిడ్నాప్ అయ్యాక రానా కాపాడడానికి వెళ్తాడు. ఆ ప్రాసెస్‌లో రానా ఒకడిని చంపేస్తాడు. ఆ చనిపోయిన వాడు రౌఫ్ బాయ్ అనే పెద్ద రౌడీకి తమ్ముడు. సో, ఇప్పుడు ఆ రౌఫ్ బాయ్ రానాకి ఏం చేస్తాడు? అసలు రానా కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? మళ్ళీ నాగా రానా లైఫ్‌లోకి వస్తాడా? ఈ సీజన్‌లో కొత్తగా యాడ్ అయిన క్యారెక్టర్స్ ఏంటి? వాళ్ళ వల్ల జరిగే ఇన్సిడెంట్స్ అండ్ సిట్యుయేషన్స్ ఏంటి? అసలు రానా నాయుడు ఈ అన్నింట్లోంచి బయట పడతాడా లేదా? లాస్ట్‌కి ఏమవుతుంది అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే ఈసారి కంటెంట్ ఎక్కువుంది. రానా నాయుడు ఫ్యామిలీ సైడ్ ఎమోషన్స్ అండ్ కనెక్షన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. బూతులు కూడా తగ్గించారు. వెంకీ మామ ఈసారి కామెడీ బాగా చేశాడు. అండ్ సేమ్ టైమ్ పర్ఫార్మెన్స్ కూడా బావుంది. అండ్ జఫ్ఫా అండ్ ఇంకో బ్రదర్ క్యారెక్టర్స్ కూడా ఈసారి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే సీన్స్ పడ్డాయి. విలన్‌గా చేసిన అర్జున్ రాంపాల్ కూడా చేశారు. ఇక నెగెటివ్స్ అంటే సేమ్ సీజన్ 1 లాగానే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారనేది అర్థం కాలేదు. అన్నీ రానా నాయుడు కోసమే వస్తాయా అన్నట్టు ఏదో అరేంజ్ చేసిన సీన్స్‌లా ఉన్నాయి. వెంకీ మామ పర్ఫార్మెన్స్ బావున్నా ఎక్కువ సీన్స్ పెట్టలేదు. అండ్ అసలు రానాకి, నాగాకి ఉండే గొడవ మీద మాటలే తప్ప క్లారిటీగా సీన్ రూపంలో చెప్పుంటే బావుండేది అనిపించింది. ఓవరాల్‌గా సీరీస్ ఎలా ఉంది అంటే సీజన్ 1 మీద బెటర్. బట్ ఇందులో కూడా అడల్ట్ కంటెంట్, బూతులు, వయలెన్స్ ఉన్నాయి. సో, ఫ్యామిలీతో చూడొద్దు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.